హాయ్ హలో వెల్కమ్ టు రాకు కర్రీ. ఈరోజు నేను మీ అందరి కోసం ఒక మంచి ఈవినింగ్ స్నాక్ ఐటెం తీసుకొచ్చాను. అవే అరటికాయ వడలు. అరటికాయ బజ్జీ తెలుసు, ఈ అరటికాయ వడలేంటి అనుకోకండి. ఈ అరటికాయ వడలు అనేది చాలామందికి తెలుసు, కానీ చాలామందికి తెలియదు. ఎందుకంటే ఇది చాలా పాతకాలం నాటి వంట. ట్రెడిషనల్గాను ఉంటుంది, టేస్టీగాను ఉంటుంది. సో దానికోసం నేను ప్రిఫరబుల్లీ పచ్చి అరటికాయలు తీసుకున్నాను 2-3. తర్వాత వాటిని ఇక్కడ చూపిస్తున్న విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కోసి వాటర్లో వేసి ఆ బౌల్ని నేను కుక్కర్లో పెట్టేసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించేసుకున్నాను. 3 కన్నా ఎక్కువ విజిల్స్ వస్తే అరటికాయలు మరీ మెత్తబడిపోతుంది. సో అలా మాత్రం చేయొద్దు. సో విజిల్స్ వచ్చి ముక్కలు అనేవి మనం బయటికి తీసేసరికి ఇదిగో ఈ టెక్స్చర్లో ఉండాలి. సో వాటిని డ్రైన్ చేసేసుకొని నేను ఇప్పుడు అరటికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని పీల్ చేసేస్తున్నాను. వాటి పీల్ చేసేసి ఇలా వాటి లోపల ఉన్న గుజ్జుని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. కొద్దిగా చల్లారాలి, మరీ వేడిగా ఉన్నప్పుడు తీస్తే చేతులు కాలుతాయిగా మరి. తర్వాత ఒక ఫోక్ సహాయంతో నేను దీన్ని ఇలా స్మాష్ చేసేసుకుంటున్నాను. చేత్తో అయితే పిసకొద్దు, ఎందుకంటే చేత్తో మనం స్మాష్ చేస్తే మరీ మెత్తగా అయిపోతుంది. సో దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొద్దిగా పచ్చిమిరపకాయలు అండ్ అల్లం. పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసేసుకుంటున్నాను నేను. తర్వాత తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు అండ్ కొద్దిగా కొత్తిమీర. సో వీటికి బైండింగ్ కోసమని నేను 3-4 స్పూన్ల బియ్యపిండి వేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది కాబట్టి. దీన్ని మనం షాలో ఫ్రై, డీప్ ఫ్రై రెండూ చేసుకోవచ్చు. ఈరోజు నేను డీప్ ఫ్రై మెథడ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా టిక్కీలాగా మనము చక్కగా చేతికి కొద్దిగా వాటర్ రాసుకొని మంచిగా ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసుకుంటూ అన్నీ రెడీ చేసుకుంటే ఇదిగో చూడండి, ఇప్పుడే చూస్తుంటే తినాలనిపిస్తుంది. కానీ వెయిట్. సో కొద్దిగా ఆయిల్ని మనము ఒక ప్యాన్లో వేడి చేసేసుకుందాము డీప్ ఫ్రైకి తగ్గట్టు. సో ఆయిల్ అనేది రెడీ అయిపోయింది మనకి. వేడైపోయిన ఆయిల్లో నెమ్మదిగా 3-4 నెమ్మదిగా వేయించేసుకుంటూ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తిప్పుకుంటూ చేసేసామనుకోండి, చూడండి ఒక్క 5 నిమిషాలకి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తుందండి. చూసారా? ఇందులో మీరు కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఈరోజు ఆనియన్స్ వేయలేదు. అండ్ ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో అంత టేస్టీగా ఉన్నాయి. మరి తయారు చేస్తారా మీరు కూడా?